సర్వీస్ వైజ్ బాగుందండి. ఏమైనా చిన్న రిపేర్స్ వచ్చినా కూడా మేము చెప్పగానే వచ్చి వాళ్ళు కంప్లీట్ చేసి వెళ్తున్నారు కాబట్టి మేము సర్వీస్కి 5కి 5 out of 5 ఇస్తామండి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ రోజు మీకు నేను ఒక 2 BHK ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 2 BHK ప్రాజెక్ట్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి బాజ్పల్లిలో ఉందండి. ఎఫ్ బ్లాక్ లో ఈ ప్రాజెక్ట్ అనేది మనం చేయడం జరిగింది అనమాట. టోటల్ మాన్యువల్ ఆన్ సైట్ జరిగింది అనమాట ఈ ప్రాజెక్ట్. ఈ డీటెయిల్స్ టోటల్ ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మీకు నేను ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్టే ట్యూన్. సో సీరియస్ గా అండ్ బాజ్పల్లిలో ఎఫ్ బ్లాక్ లో మనము 1388 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి మనం ఇక్కడ 2 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఈ డీటెయిల్స్ గురించి, ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా వచ్చిందో టోటల్ ఫుల్ డీటెయిల్స్ గురించి వీడియో లాస్ట్ వరకు చూడండి. మన కస్టమర్ కూడా రివ్యూ చేయడం జరిగింది అనమాట. ఈ వీడియో మొత్తం చూస్తేనే మాత్రం అర్థం అవుతుంది అనమాట. సో ఈ 2 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ లో ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ఫాల్ సీలింగ్ చూసుకొని మనం టోటల్ ప్రాజెక్ట్ ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైట్ డిజైన్ తో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ వుడ్ వర్క్ లో చూసుకుంటే చాలా ఉందండి, అది మీకు క్లియర్ గా నేను ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది అనమాట. సో మనము ముందుగా మెయిన్ డోర్ ఎలివేషన్ గురించి మాట్లాడుకుందాం అండి. మెయిన్ డోర్ ఎలివేషన్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఫుల్ ప్లెయిన్ ప్యానలింగ్ చేసి ఇక్కడ గోల్డెన్ టీ పట్టిస్తూ మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనము ప్లాంట్స్ అనేది మనం ఈ డిజైన్ లో అటాచ్ చేయడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఈ గ్రీనరీ వల్ల టోటల్ మెయిన్ డోర్ కి ఎంత గొప్పగా ఎలివేషన్ అనేది వచ్చిందో అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మెయిన్ డోర్ పక్కన మనకి ఈ కారిడార్ లో మనం ఇక్కడ ఒక షూ ర్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా పెద్ద షూ ర్యాక్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనము హై గ్లాస్ లామినేట్ 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్ వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో షూ ర్యాక్ గురించి మాట్లాడుకుంటే మనము డైలీ వేర్ గురించి ఇక్కడ ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ కూర్చొని మనము ఫుట్ వేర్ వేసుకునేలా మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది షూ ర్యాక్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం లివింగ్ ఏరియా గురించి మాట్లాడుకుందాం అండి. ఈ లివింగ్ ఏరియాలో మనం చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ తో పాటు మనం ఇక్కడ టీవీ యూనిట్ మనం చేయడం జరిగింది అనమాట. సో ఈ లివింగ్ ఏరియాలో మనం ఒక అడిషనల్ ఒక బాక్స్ కూడా చేయడం జరిగింది. 2.5 by 7 feet ఒక బాక్స్ కూడా చేయడం జరిగింది అనమాట. డైలీ వేర్ కానీ లేకపోతే ఇంకేదన్నా మనం ఇక్కడ అడిషనల్ స్టోరేజ్ గా మనం అనుకోవచ్చు ఈ బాక్స్ ని. సో ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ టోటల్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది. ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఈ విధంగా మనము ఈ రెక్టాంగిల్ షేప్ లో ప్యారలల్ గా మనం ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ప్రొఫైల్ లైట్ తో పాటు మనం ఇక్కడ LED ప్యానల్ లైట్స్ కూడా మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు టోటల్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఏ విధంగా ఎలివేట్ అవుతుందో. అండ్ ఈ ఏరియా కూడా దగ్గర దగ్గర మనకు ఒక 18 feet వరకు ఉందన్నమాట ఏరియా. సో పెద్ద లివింగ్ రూమ్ కాబట్టి మనం ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ లో మనం ఇక్కడ ప్యారలల్ గా LED డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ప్రొఫైల్ లైటింగ్. అండ్ మీరు చూసుకుంటే టీవీ యూనిట్ ఏ విధంగా డిజైన్ చేసాం చూడండి. ఈ టోటల్ ఫుల్ వాల్ కి మనము టాప్ టు బాటమ్ అండ్ లెఫ్ట్ టు రైట్ టోటల్ ఫుల్ వాల్ కి మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ టీవీ యూనిట్ కూడా మనకి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో చూడండి. ఇందులో మనము లోవర్స్ వాడాము అనమాట, ప్రొఫైల్ షట్టర్స్ వాడాము. అండ్ ఆల్సో 2 color లామినేట్స్ అనేది వాడడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి ఈ విధంగా మార్బుల్ ఫినిష్ ఉన్న లామినేట్, మరొకటి వచ్చేసి పాజిటివ్ వైట్ లామినేట్ అనమాట. సో మీరు చూసుకోవచ్చు ఈ లోవర్స్ కూడా చూడండి మనకి ఎంత బాగా అనిపిస్తుందో. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకి ఒక టీవీ యూనిట్ బ్యాక్ ప్యానల్ ఈ విధంగా లోవర్స్ చేసుకుంటే ఎంత గ్రాండ్ గా అనిపిస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ LED ప్యానల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం ఒక 4 inch ముందుకు తీసుకొని ఈ విధంగా మనము ఒక LED ప్యానల్ ఇచ్చి బ్యాక్ ఏం చేసామంటే లైట్ రన్నింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో దీనికి టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు. అప్ టు మనం 75 inches కూడా మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ బేస్ యూనిట్ లో చూసుకుంటే మనం ఇక్కడ టోటల్ 4 డ్రాస్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో 2 ఏమో వుడెన్ డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సో దీనికి వచ్చేసి మనము రోజ్ గోల్డ్ నాబ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి 2 ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాం అనమాట. ఇది కూడా మనము బ్లాక్ ప్రొఫైల్ అండ్ టింటెడ్ బ్లాక్ గ్లాస్ అనేది యూజ్ చేసి ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ రెండు వచ్చేసి మనకి ఈ డిజైన్ లో భాగంగా మనం ఇక్కడ 2 ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాం అనమాట. ఇందులో మనం చూసుకుంటే మనము ఏదైనా రిమోట్ యాక్సెస్ గురించి మనము ఏదైనా డిష్ గానీ అట్లాంటిది ఏమన్నా సెటప్ బాక్స్ అలాంటి పెట్టుకోవచ్చు. ఆల్రెడీ చూడండి ఇక్కడ ఒక సెటప్ బాక్స్ కూడా ఉంది అనమాట. సో మనం రిమోట్ యాక్సెస్ చేసుకోవచ్చు గ్లాస్ ఉంటే. అండ్ ఇటు కూడా ఇంకొక అడిషనల్
డ్రా అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే లాంగ్ ప్రొఫైల్ షట్టర్ ఇచ్చామండి. ఇందులో కూడా మనం లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాం. ఈ లైటింగ్ కూడా మనం చూసుకోవచ్చు. ప్రొఫైల్ లైటింగ్ లోపల మనం గ్రూయింగ్ చేసి ఈ విధంగా మనం ప్రొఫైల్ లైట్ ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ ఆల్సో ఇందులో చూసుకోండి మనకి లైటింగ్ వల్ల షట్టర్ ఏదైతే బ్లాక్ షట్టర్ వేస్తే బ్లాక్ గ్లాస్ షట్టర్ ఈ విధంగా వేస్తే కూడా ఇంటర్నల్ గా మనకి కనిపిస్తుంది అనమాట. మీరు చూడొచ్చు ఏ విధంగా కనిపిస్తుంది అనేది. సో ఇక్కడ లైటింగ్ లేదు కాబట్టి మనకి అంతగా ఫుల్ 100% విజిబిలిటీ ఉండదు. 100% ఇక్కడ మాత్రం మనం లోపల లైట్ వేస్తే మాత్రం కంపల్సరీ లోపల ఉన్న టాయ్స్ కానీ లేకపోతే ఏదన్నా డిస్ప్లే సంబంధించిన ఐటమ్స్ మనకి నీట్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. సో లివింగ్ రూమ్ లో మనం ఇక్కడ అడిషనల్ స్టోరేజ్ ఇచ్చామండి. 2.5 by 7 feet లో మనం ఇక్కడ అడిషనల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకు ఈ మెటాలిక్ లామినేట్ అనేది మనము వాడడం జరిగింది అనమాట. డ్యూయల్ టోన్ లో మనం ఈ బాక్స్ ని డిజైన్ జరిగింది. డిజైన్ లో కూడా చూడండి మనము ఏ విధంగా ఇక్కడ డిజైన్ చేసామనేది. సో ఇంటర్నల్ లో కూడా చాలా స్పేస్ ఉందండి. చూడండి ఎంత స్పేస్ ఉంది ఇంటర్నల్ గా. సో లాట్ ఆఫ్ స్పేస్ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు లివింగ్ రూమ్ లో. సో ఇక్కడ వచ్చేసి మనం 8 inch హ్యాండిల్స్ వాడాము. అది కూడా మనం బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది. సో లివింగ్ రూమ్ నుంచి మనం చూసుకుంటే ఓపెన్ కిచెన్ అనేది కనిపిస్తుంది అనమాట. డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం పార్టీషన్ చేయకుండా ఏం చేసామంటే ఈ విధంగా బీమ్స్ కి ఇక్కడ ఏం చేసామంటే మనం ఇక్కడ ప్యానలింగ్ చేసి హై గ్లాస్ ఉన్న వుడెన్ లామినేట్ అనేది వేయడం జరిగింది అనమాట. ఇందులో కూడా మనం చూసుకోవచ్చు ఈ విధంగా హ్యాంగింగ్ లైట్స్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఆల్సో ఈ విధంగా 2 watt స్పాట్ లైట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక వాల్ ఎంప్టీగా మనకి ప్లెయిన్ గా ఉంటే మనం ఏ విధంగా డిజైన్ చేసాం చూడండి. ఫుల్ గ్రాస్ డిజైన్ ఇచ్చి ఈ విధంగా ఒక కౌంటర్ అనేది ఇచ్చి ఈ కౌంటర్ కూడా మనకి షార్ప్ ఎడ్జెస్ ఉండక ఈ విధంగా మనము కర్వ్ చేసామండి. చూడండి ఈ విధంగా సెమీ కర్వ్ చేసి ఇక్కడ స్టోరేజ్ పరంగా కూడా మనం ఇక్కడ ఒక ప్రొఫైల్ సెటర్ అనేది మనకి డిజైన్ లో భాగం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఈ విధంగా మనము వినాయకుడిని పెట్టుకుంటే ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూడండి. టోటల్ ఈ ఫుల్ వాల్ కి ఇక్కడ ఈ చిన్న వర్క్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో చూడొచ్చు. సో ఇక్కడ మనం వాష్రూమ్ కామన్ వాష్రూమ్ ముందు మనం ఏం చేసామంటే ఇక్కడ వ్యానిటీ అనేది డిజైన్ చేసాం అనమాట. ఈ వ్యానిటీ కూడా చూసుకోండి మనకి ఇక్కడ షార్ప్ లేకుండా ఇక్కడ మనం కర్వ్ చేసాం. చూడండి ఇది లామినేట్ కర్వ్ అనమాట. ఈ విధంగా మనము లామినేట్ అటాచ్ చేసాం అనమాట కర్వ్ చేసి. సో ఫ్లెక్సిబుల్ ప్లైవుడ్ ఇక్కడ మనం కర్వ్ చేయడం జరిగింది. సో దీనికి స్టోరేజ్ కూడా ఇచ్చాం చూడండి. ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. యాజ్ వెల్ యాజ్ సేమ్ కర్వ్ లో మనం ఇక్కడ గ్రనైట్ కూడా మనం ఈ విధంగా కర్వ్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ షోషింగ్ అండ్ షో ఫాసెట్ దీని వల్ల టోటల్ ఈ వ్యానిటీ లుక్ అనేది మనకి మారిపోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకోవచ్చు టచ్ మిర్రర్. సో సెన్సర్ తో టచ్ అయ్యే అనమాట. ఇందులో కూడా మనకి 3-way లైటింగ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకోండి టైలింగ్ కూడా ఎంత బాగా ఈ టోటల్ వ్యానిటీ యూనిటీకి ఎలివేట్ అవుతుంది. సో మనము ఓపెన్ కిచెన్ చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. సో ఇది ఒక ఓపెన్ డైనింగ్ అండ్ కిచెన్ ఏరియా అనమాట. చూసుకోవచ్చు లివింగ్ రూమ్ నుంచి నేను ఇందాక మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా ఏ విధంగా ఉంది అనేది. సో ఇది ఓపెన్ కిచెన్ లో భాగంగా మనం ఇక్కడ ఈ విధంగా ఒక యూ షేప్ లో ఒక కిచెన్ అనేది చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఒక క్రాకర్ యూనిట్ చేయడం జరిగింది కిచెన్ ఏరియాలో. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఒక పూజా మందిర్ కూడా మనం కిచెన్ ఏరియాలో చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకుంటే ఒక స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ లో మనము డైనింగ్ ఏరియాలో మనం ఒక డైనింగ్ యూనిట్ కూడా మనము చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ ఫుల్ ప్లెయిన్ సీలింగ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఇట్లా ప్రొఫైల్ లైటింగ్ అండ్ ఆల్సో ఈ విధంగా ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ కిచెన్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో ముందుగా కిచెన్ గురించి మాట్లాడుకుంటే కిచెన్ ఇది వచ్చేసి మనం యూ షేప్ లో చేయడం జరిగింది అనమాట. ఎలాంటి కౌంటర్ లేదండి. చాలా ప్లెయిన్ గా ఉందన్నమాట. మీకు ఒక క్లిప్ వేస్తాను చూడండి బిఫోర్ ఏ విధంగా ఉంది అనేది. సో ఫుల్ ప్లెయిన్ ఉందన్నమాట. సో ఈ ప్లెయిన్ ఉన్న ఏరియాలోనే మనం ఇక్కడ డిజైన్ చేసి ఈ విధంగా గ్రనైట్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు యూ షేప్ లో ఈ విధంగా మనం ఇక్కడ కౌంటర్ అనేది చేయడం జరిగింది. సో ఇందులోనే చూసుకుంటే మనము ఈ విధంగా టాండమ్స్ ఇచ్చాము. 4 inch టాండమ్ అలాంగ్ విత్ కట్టర్ ఇచ్చాము. ఇది ఒక 6 inch ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ 8 inch ప్లేన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో చూసుకుంటే మనకి లైట్ బేజ్ కలర్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అలాంగ్ విత్ పాజిటివ్ వైట్ అనమాట. సో ఈ టోటల్ కిచెన్ ఏరియాలో మనము కిచెన్ అండ్ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే మనము ఇదే 2 color కాంబినేషన్ లో మనం ఇక్కడ చేయడం జరిగింది. పూజా మందిర్ అయినా, క్రాకరీ అయినా, డైనింగ్ యూనిట్ అయినా, లేకపోతే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు యూ షేప్ కౌంటర్ అయినా, లేకపోతే కిచెన్ ఓవర్ హెడ్ టాప్ అయినా అండ్ పూజా మందిర్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ డ్యూయల్ టోన్ కలర్ కాంబినేషన్ లోనే చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కార్నర్ యూనిట్ చూడండి ఏ విధంగా మనం ఒక కార్నర్ యూనిట్ ఇచ్చామో చూడండి. సో ఇక్కడ మనం 165 degrees hinges యూజ్ చేసి ఈ విధంగా కార్నర్ యూనిట్ ఇచ్చాం అనమాట. ఇందులో మనము సిలిండర్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ విధంగా మనము చాలా హ్యూజ్ వెజల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో సిలిండర్ బయట పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ మాత్రము గ్రాసరీ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. సో ఇది కూడా మనము 3 shelves లోటి ఇచ్చాము. మీరు చూసుకుంటే ఇక్కడ SS లో ఇవ్వడం జరిగింది. దీనికి మనం టెలిస్కోపిక్ ఛానల్స్ వాడామన్నమాట. సో అది కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ వాడాము. ఈ టోటల్ ప్రాజెక్ట్ లో మనము ఎప్కో హార్డ్వేర్ వాడడం జరిగింది. హింజెస్ గానీ, టెలిస్కోపిక్ ఛానల్స్ గానీ, ఏదైతే చూస్తున్నాం టాండమ్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఎప్కో నుంచే మనము వాడడం జరిగింది. స్లైడింగ్ ట్రాక్స్ కూడా మనం ఇక్కడ ఎప్కో నుంచే వాడడం జరిగింది. ప్రతిదీ ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ మనము యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ అడిషనల్ గా ఇంకొక 8 inch టాండమ్ అనేది
అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనము ఒక 8 ఇంచ్ ట్యాండమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టోటల్ యూనిట్ కి ఏం చేసామంటే మనము జీ ప్రొఫైల్ ఇచ్చాం. హ్యాండిల్లెస్ ప్రొవిజన్ కనిపించడం కోసం ఇక్కడ బ్లాక్ కలర్ లో జీ ప్రొఫైల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది షింక్ ఏరియాలో కూడా మనము ఏ విధంగా డిజైన్ చేసాము చూడండి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి వాటర్ ఫాల్ షింక్ అనమాట. చాలా ప్రీమియం కనిపిస్తుంది. అండ్ ఈ కార్నర్ యూనిట్ కూడా చూడండి. సో చాలా స్టోరేజ్ అనేది మనకి కార్నర్ యూనిట్ లో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ మనం ఏం చేసామంటే చూడండి ఇక్కడ బియ్యం పోసుకునే దానికి కూడా ఒక డ్రా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి టెలిస్కోపిక్ డ్రా. ఇది కూడా మనము సాఫ్ట్ క్లోజింగ్ లోనే ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి ఇది టెలిస్కోపిక్ డ్రా అనమాట. టోటల్ వుడెన్ ఫ్రేమింగ్స్ ఉంటాయి అండ్ అలాంగ్ విత్ టెలిస్కోపిక్ ఛానల్ ఉంటుంది అన్నమాట. సో టోటల్ యూ షేప్ కి ఏం చేసామంటే ఈ విధంగా ఫ్యాక్టరీలో ఎడ్జింగ్ అయ్యి ఫినిష్ అయ్యి వచ్చిన గ్రానైట్ ని మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి కార్నర్ ఎంత స్మూత్ ఎంత బాగుంది అనేది. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే ఇక్కడ ఒక ఓపెన్ బాక్స్ ఇచ్చాం. ఎవ్రీడే రెగ్యులర్ గా యూజ్ చేసుకునే థింగ్స్ అనేది మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనం ఫాస్ట్ వెయిట్ లామినేట్ వాడామన్నమాట. అండ్ లోపల ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు మొత్తం టోటల్ 4 షట్టర్స్ లో భాగంగా మనం మధ్యలో 2 షట్టర్స్ అయితే మనం ప్రొఫైల్ షట్టర్ వాడాము. అండ్ ఏదైతే కార్నర్ షట్టర్స్ వచ్చేసి అవి మనం వుడెన్ షట్టర్స్ వాడాము. అది కూడా ఫాస్ట్ వెయిట్ లామినేట్ అనేది వాడడం జరిగింది. ఏదైతే వుడెన్ షట్టర్స్ ఉన్న వాటికి మనము ఈ విధంగా హ్యాండిల్స్ వాడాము. ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ లో ఆల్రెడీ హ్యాండిల్ ఉంటుంది కాబట్టి దీనికి మాత్రం మనము చూసుకుంటే టింటెడ్ బ్లాక్ గ్లాస్ అండ్ టింటెడ్ ప్రొఫైల్ వాడాము. లోపల లైటింగ్ ఉంది కాబట్టి మనకి ఇంటర్నల్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. అండ్ ఇందులో కూడా ఏదైతే చూసుకోవచ్చు ప్రతిదీ ప్రొఫైల్ లైట్ పెట్టాం. ఈ ప్రాజెక్ట్ లో మనము ప్రతిదీ ప్రొఫైల్ లైట్ పెట్టడం జరిగింది. చూడండి ఇక్కడ ఉంది మనకి బేస్ మీద పడేలాగా. అండ్ ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇంటర్నల్ గా కూడా మనకి ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పక్కన కూడా చూసుకుంటే మనం అడిషనల్ ఇంకొక స్టోరేజ్ ఇచ్చామండి. మీరు చూసుకోవచ్చు. అండ్ టోటల్ లాఫ్ట్ చూడండి ఎంత వరకు మనకి స్టోరేజ్ వచ్చేసిందో. సో ఈ యూ షేప్ లో మనకి చాలా స్టోరేజ్ అనేది రావడం జరిగింది. అండ్ సో లాఫ్ట్ లో చూసుకుంటే అన్ని షట్టర్స్ కి మనం ఇక్కడ 4 ఇంచ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ టైలింగ్ కూడా చూడండి ఎంత బాగా మనం టైలింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టైలింగ్ కూడా చూడండి 4x2 టైల్ ఇచ్చాము. అండ్ ఇంత పెద్ద చిమ్నీ పెట్టినా కూడా మనకి ఎంత గ్రాండ్ గా కనిపిస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు కిచెన్. సో మీరు చూసుకోవచ్చు మనము ఇదే కిచెన్ ఏరియాలో పూజా మందిర్ చేసాము, సీలింగ్ వర్క్ చేసాము అనమాట. ఈ పూజా మందిర్కి మనం ఇక్కడ పీవీడీ డిజైన్ చేసాం. మీరు చూసుకోండి ఇవంతా పీవీడీ డిజైన్ అనమాట. ఇది పౌడర్ కోటెడ్ ఫ్రేమ్స్ ఇవన్నీ మీరు చూసుకోండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. సో ఇదే పీవీడీ డిజైన్ లో మనం ఈ విధంగా చూసుకోవచ్చు ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో. ఇందులో మనం ఫ్లూటెడ్ గ్లాస్ వాడామన్నమాట. మీరు చూసుకోవచ్చు ఇది ఫ్లూటెడ్ గ్లాస్. దీనికే మనకి ఒక హ్యాండిల్ ఉంది. అండ్ టోటల్ 7 feet టాల్ ఉన్న 2 షట్టర్స్ పీవీడీ 2 షట్టర్స్ మనం ఇక్కడ వాడడం జరిగింది. సో ఇంటర్నల్ గా కూడా చూడండి మనం ఇక్కడ సిఎన్సి జాలీ కటింగ్ ఇచ్చుకొని బ్యాక్ సైడ్ అక్రిలిక్ వాడి లైటింగ్ ఇచ్చి ఈ విధంగా మనం ఇక్కడ ఇంటర్నల్ గా డిజైన్ చేసాం అనేది. ఇందులో మనము 6 లెడ్జెస్ ఇచ్చి 2 hours లైట్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ కింద చూసుకుంటే మనం ఒక ప్రసాదం గురించి ఒక ట్రే అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక అడిషనల్ డ్రా ఇచ్చాము. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకుంటే 2 షట్టర్స్ అనేది మనము ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ టోటల్ ఈ ఇంటర్నల్ గా మనము వైట్ కలర్ లామినేట్ అనేది వాడడం జరిగింది. పైన కూడా అడిషనల్ గా మనం ఇక్కడ ఒక శాండ్ ఇచ్చింగ్ గ్లాస్ డిజైన్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఎంత బాగా అనిపిస్తుంది అనేది టోటల్ యూనిట్ అనేది. సో కిచెన్ ఏరియాలో ఉన్న ఒక క్రాకరీ యూనిట్ గురించి మనం మాట్లాడుతున్నాం అండి. సో ఇది వచ్చేసి మనకి దగ్గర ఒక 8 feet into 8.5 feet హైట్ లో మనం ఇక్కడ ఈ క్రాకరీ యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇందులో చూసుకుంటే మనకి ఒక బేస్ కౌంటర్ ఇచ్చాము, ఒక టాల్ యూనిట్ ఇచ్చాము, ఈ విధంగా ఇంకొక టాల్ యూనిట్ ఇచ్చాము, షటర్ ఇక్కడ ఓవర్ హెడ్ ఇచ్చాము. అండ్ ఆల్సో లాఫ్ట్ కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. ముందుగా మనము ఈ విక్కర్ బాస్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి మనకి 2 విక్కర్ బాస్కెట్స్ మనం వాడడం జరిగింది. ఇవి కూడా 8 inch విక్కర్ బాస్కెట్స్ అనేది వాడడం జరిగింది. చూసుకోవచ్చు ఇవి కూడా మనం ఎప్కో నుంచి పీవీసీ విక్కర్ బాస్కెట్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ఇంకొక కౌంటర్ లో ఇంకొక షట్టర్ చూసుకుంటే ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా చూడండి ఎంత స్టోరేజ్ వచ్చిందో. ఇక్కడ ఏం చేసామంటే మనం ఒక గ్రానైట్ వేసి ఈ విధంగా కౌంటర్ టాప్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ గ్లాస్ మొన్ననే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో అందుకే ఇంకా ఇవన్నీ స్టిక్కర్స్ అన్ని ఇవ్వలేదన్నమాట. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ టాయిలెట్ కూడా చూడండి నేను ప్యాంట్రీ యూనిట్ కూడా అనుకోవచ్చు. మనం ఇంత ప్యాంట్రీ అనేది మనకి ఇచ్చాము. సో దీన్ని కాకరీ అనొచ్చు, లేదా కిచెన్ లోనే అడిషనల్ గా సైడ్ యూనిట్ అని కూడా మనం ఇక్కడ అనొచ్చు. ఇక్కడ కూడా మనం అడిషనల్ గా ఒక ప్రొఫైల్ షట్టర్ ఇచ్చి ఇంటర్నల్ గా స్టోరేజ్ చూడండి ఎంత స్టోరేజ్ వచ్చిందో. సో ఈ ప్రాజెక్ట్ లో మనము టోటల్ ప్రొఫైల్ షట్టర్స్ వచ్చేసి మనము బ్లాక్ ప్రొఫైల్ అలాంగ్ విత్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి ఓవర్ హెడ్ చూడండి మనకి ఇది ఒక షోకేజ్ లాగా మనం అనుకోవచ్చు. ఇంటర్నల్ గా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఈ ప్రొఫైల్ లైటింగ్ తో మనకి. అండ్ మధ్యలో పెట్టిన గ్లాస్ షెల్ఫ్ వల్ల లైటింగ్ అనేది కింద వరకు పాస్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం పెట్టిన లైట్ వల్ల కౌంటర్ మీద అండ్ ఆల్సో గ్లాస్ మీద కూడా లైట్ అనేది పడడం జరుగుతుంది అనమాట. అండ్ లాఫ్ట్ చూసుకుంటే ఎంత బాగుందో చూడండి, ఎంత స్టోరేజ్ ఇచ్చాం లాఫ్ట్ లో చూడండి. సో టోటల్ ఈ యూనిట్ అనేది మంచి స్టోరేజ్ యూనిట్ లాగా మనం
భావించవచ్చు. అండ్ చూసుకుంటే ఇక్కడ అన్ని 4" హ్యాండిల్స్ ఇచ్చాము. ఏదైతే స్మాల్ షట్టర్స్ ఉన్నాయో పైన లాఫ్ట్ లో కూడా, అండ్ ఏదైతే లాంగ్ షట్టర్ కి ప్యాంట్రీ యూనిట్ కి ఈ షట్టర్ కి వచ్చేసి మనం 8" హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇది ఒక డైనింగ్ యూనిట్ అనమాట. స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ లో మనం ఇక్కడ డైనింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ డైనింగ్ యూనిట్ ఎట్లా యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఇందులో మనము ముందుగా ఓవర్ హెడ్ లో ఉన్న ఈ ప్రొఫైల్ షట్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రొఫైల్ షట్టర్స్ లో మనం ఇక్కడ ఎప్కో నుంచి హైడ్రాలిక్ సిలిండర్స్ అనేది వాడడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఏ విధంగా షట్టర్స్ ఓపెన్ చేసి ఇంటర్నల్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది. సో ఈ ప్రాజెక్ట్ లో టోటల్ ఇన్నర్ లామినేట్ వచ్చేసి మనము వర్గో నుంచి లైనర్ వాడామన్నమాట. అది కూడా ఫ్యాబ్రిక్ లైనర్ అనేది మనం వాడాం. సో 0.8 థిక్నెస్ ఉన్న ఇన్నర్ లైనర్ వాడాము. 1 mm థిక్నెస్ ఉన్న అవుటర్ లామినేట్ అనేది మనం ఈ ప్రాజెక్ట్ లో వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనము ఈ విధంగా స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ లో మనం ఇక్కడ ఈ విధంగా ఒక బేస్ యూనిట్ మనము ఈ విధంగా డ్రాగ్ చేసుకొని మనము డైనింగ్ యూనిట్ లా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనము ఈ విధంగా తీసుకోవచ్చు మనం. సో సేమ్ ఇలానే మనకి అది కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఒక 4 people ఈజీగా 4 to 5 people ఈజీగా మనం ఇక్కడ భోజనం చేసుకోవచ్చు లేదా గ్యాదరింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ లోపల కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది అనమాట. సో ఏదైనా పెట్టుకోవచ్చు మనం పెద్దవి. అండ్ ఇక్కడ కూడా మనము సో ఏదైనా టాయ్స్ కానీ లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనము అక్కడ 2 watt స్పాట్ లైట్స్ ఇచ్చాం కాబట్టి లైటింగ్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి అక్కడ ఏదైనా డెకరేటం పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది. సో ఇంటర్నల్ గా స్టోరేజ్ ఉంది. ఇది యాక్చువల్ గా స్పేస్ సేవింగ్ కాన్సెప్ట్ లో చాలా స్టోరేజ్ వచ్చే విధంగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈజీగా మనం క్లోజ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకొక అడిషనల్ స్టోరేజ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనము డ్రా ఇచ్చాం అనమాట. ఇక్కడ ఈ డ్రా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇరు పక్కల మనము డ్రా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో మొత్తం మనం ఫాస్టీ వైట్ లామినేట్ అనేది వాడడం జరిగింది అనమాట. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో మనము ప్లెయిన్ ఫాలిసింగ్ తో పాటు ఇక్కడ మనం వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది అనమాట. వుడ్ వర్క్ లో చూసుకుంటే స్లైడింగ్ వార్డ్రోబ్ తో పాటు మనము బెడ్, టీవీ యూనిట్, స్టడీ యూనిట్ అండ్ సైడ్ యూనిట్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ఈ వార్డ్రోబ్ లోనే మనం చూసుకుంటే ఇక్కడ అడిషనల్ గా స్వింగ్ వార్డ్రోబ్ స్టోరేజ్ తో పాటు మనం డ్రెస్సింగ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్లెయిన్ సీలింగ్ లో చూసుకుంటే మనము టోటల్ ప్లెయిన్ సీలింగ్ లో మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ అండ్ ఆల్సో ఎల్ఈడి ప్యానల్ లైట్ అనేది ఇక్కడ మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో వుడ్ వర్క్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఫుల్ వార్డ్రోబ్ ఇవ్వడం జరిగింది. వాల్ టు వాల్ వార్డ్రోబ్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. 13 feet పైన ఉందన్నమాట. ఇది విడ్త్ లో భాగంగా చూసుకుంటే ఈ స్లైడింగ్ డిజైన్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఒక స్వింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము అండ్ ఆల్సో ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో డ్రెస్సింగ్ యూనిట్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ స్టోరేజ్ కూడా ఉందండి. ఇంటర్నల్ గా మనకి డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ప్రొఫైల్ మిర్రర్ అంటారు అనమాట. ఈ ప్రొఫైల్ మిర్రర్ చూసుకుంటే మనము బ్లాక్ ప్రొఫైల్ యూజ్ చేసి మనము 5 mm థిక్నెస్ ఉన్న మిర్రర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే చాలా స్టోరేజ్ ఉందండి. డ్రెస్సింగ్ యూనిట్ లో బేస్ యూనిట్ లో చూడండి టోటల్ మొత్తం డ్రాస్ ఇక్కడ మనము డ్రెస్సింగ్ యూనిట్ లో ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో స్వింగ్ లో చూసుకుంటే మనము టోటల్ ఇంటర్నల్ ఎంత స్టోరేజ్ ఉందంటే ఒక 2 డ్రాస్ ఇచ్చాము అండ్ ఆల్సో మిగతా అంతా సెల్ఫ్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి 12 inch హ్యాండిల్ అనేది వాడడం జరిగింది. ఇది వచ్చేసి కస్టమర్ చాయిస్ అనమాట. మన క్లయింట్ వచ్చేసి మన వెండర్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి హ్యాండిల్ ని చూస్ చేసుకోవడం జరిగింది. సో ఇది వచ్చి కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట ఈ హ్యాండిల్స్. సో అడిషనల్ కాస్ట్ పే చేసి ఈ హ్యాండిల్స్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇవి కూడా సేమ్ ఏదైతే మనకి వార్డ్రోబ్ స్లైడింగ్ వార్డ్రోబ్ లో కనిపిస్తున్నాయో ఇవి కూడా మన క్లయింట్ అడిషనల్ గా చూస్ చేసుకోవడం జరిగింది. ఈ స్లైడింగ్ వార్డ్రోబ్ లో మీరు చూసుకుంటే ఒక ప్రత్యేకత ఉందండి. ఇందులో చూడండి ఏ విధంగా మనకి ఎంత స్టోరేజ్ ఉందనేది. ఇది వచ్చేసి మనకి 7.5 feet విడ్త్ లో ఉంటుంది అనమాట. ఇది సో చాలా స్టోరేజ్ ఉందండి ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే ఎంత స్టోరేజ్ ఉందనేది చూడండి. చాలా స్టోరేజ్ అనమాట ఇందులో కూడా. అండ్ డ్రాస్ కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నల్ గా చూసుకుంటే మనము లైనర్ వాడడం జరిగింది. ఏదైతే మనము 0.8 థిక్నెస్ ఉన్న వర్గో ఫ్యాబ్రిక్ లైనర్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. ఈ డిజైన్ కూడా చూడండి ఇక్కడ మనం గ్రూవింగ్ చేసి ఏదైతే మనం సిఎన్సి గ్రూవింగ్ చేసి ఈ విధంగా మనము లోపల బ్లాక్ పెయింట్ వేసి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ టోటల్ బెడ్రూమ్ వచ్చేసి మనము 2 color కాంబినేషన్ లో చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి సీ గ్రీన్, ఇంకోటి వచ్చేసి ఇది వచ్చేసి మనకి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ అనమాట. ఈ 2 కాంబినేషన్ లోనే టోటల్ బెడ్రూమ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే లాఫ్ట్ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ లాఫ్ట్ లో కూడా మనం 4 inch హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనము టీవీ యూనిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా 4 feet విడ్త్ 4 feet హైట్ లో మనం ఇక్కడ టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో చూసుకుంటే మనము బేస్ యూనిట్ లో ఒక ప్రొఫైల్ షట్టర్ తో కూడిన స్పేస్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక డ్రా అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఈ డ్రా కి మనము నాబ్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ టీ పట్టీస్ తో ఈ విధంగా మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ ఒక స్టడీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవర్ హెడ్ లో స్టోరేజ్ ఇచ్చి ఈ విధంగా ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అనేది మనం
ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకుంటే స్టడీ యూనిట్ లో ఓవర్ హెడ్ ఈ విధంగా స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మనము కాంబినేషన్ లో ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ తో పాటు వుడెన్ షట్టర్ అనేది కూడా మనం ఇక్కడ వాడడం జరిగింది, లామినేటెడ్ వుడెన్ షట్టర్. ఇది వచ్చేసి మనము లైట్ గ్రే వాడి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనము 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ మనం ఒక సైడ్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది బెడ్ యూనిట్ కి. సో ఈ బెడ్ కూడా మనమే చేయడం జరిగింది. ఈ బెడ్ వచ్చి స్టోరేజ్ బెడ్ అనమాట, హైడ్రాలిక్ లిఫ్ట్ బెడ్ అనమాట. ఇది 6 feet విడ్త్ 6.5 feet హైట్ లో మనం ఈ బెడ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఏదైతే మీరు చూస్తున్న హెడ్ బోర్డ్ ఇది కూడా మనమే ఇవ్వడం జరిగింది అనమాట. సో బెడ్ వచ్చేసి మనకి సీ గ్రీన్ కాంబినేషన్ ఉంది కాబట్టి హెడ్ బోర్డ్ కూడా మనము క్లాత్ అదే కాంబినేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు చూసుకోవచ్చు స్టోరేజ్ ఏ విధంగా మనం ఇక్కడ ఇచ్చాం అనేది. సో ఫుల్ స్టోరేజ్ అనమాట, మీరు చూసుకోవచ్చు ఎంత స్టోరేజ్ ఉందండి. ఇంకొక వార్డ్రోబ్ అనుకోవచ్చు బెడ్ ని మనం ఇక్కడ ఈ స్టోరేజ్ చూసుకుంటే. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఏం చేసామనేది ఇప్పుడు మీకు చూపించడం జరుగుతుంది చూడండి. ఫాల్ సీలింగ్ తో పాటు ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ మనము వార్డ్రోబ్ చేసాం, ఏదైతే స్వింగ్ వార్డ్రోబ్ డిజైన్ చేసాం అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఒక స్టడీ యూనిట్ కూడా మనం ఇక్కడ చేయడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఇక్కడ ప్రొఫైల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనం ఇక్కడ స్క్వేర్ షేప్ లో మనం ఇక్కడ ప్యానల్ గా డిజైన్ చేయడం జరిగింది, అలాంగ్ విత్ ఎల్ఈడి ప్యానల్ లైట్స్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకుంటే స్వింగ్ వార్డ్రోబ్ లో మనం ఇక్కడ డ్యూయల్ టోన్ లో మనం ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ లో డిజైన్ చేయడం జరిగింది. ఈ డ్యూయల్ టోన్ లో చూసుకుంటే మనకి టోటల్ 4 doors మనకి రావడం జరిగింది అనమాట. ఇందులో కూడా చూడండి హ్యాండిల్, ప్రీమియం హ్యాండిల్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. టోటల్ లోపల కూడా ఎంత స్టోరేజ్ వచ్చిందో. అండ్ ఆల్సో ఇంటర్నల్ కూడా మనము లైనర్ వాడాం. అండ్ ఆల్సో ఇంటర్నల్ లో చూసుకుంటే మనకి డ్రాస్ కూడా మనము ఇవ్వడం జరిగింది అనమాట. ఈ టోటల్ బాక్స్ వర్క్ కాబట్టి మనకి టోటల్ స్టోరేజ్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాం మధ్యలో. ఈ డ్రెస్సింగ్ యూనిట్ లో కూడా ఒక డ్రా స్టోరేజ్ ఇచ్చి ఇక్కడ షటర్స్ గా 2 షటర్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ డ్రెస్సింగ్ యూనిట్ కూడా చూడండి మనము ప్రొఫైల్ తో పాటు మిర్రర్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది. ఫినిషింగ్ లో చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ప్రొఫైల్ మిర్రర్ అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవర్ హెడ్ గా ఇక్కడ మనం లాఫ్ట్ డిజైన్ చేసాం అనమాట. లాఫ్ట్ మనము ఎండ్ టు ఎండ్ చేయడం జరిగింది. ఇదే డ్యూయల్ టోన్ కాంబినేషన్ లో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ చేసాము. సో ఏదైతే పైన కనిపిస్తున్న హ్యాండిల్ వచ్చేసి 4 ఇంచ్ హ్యాండిల్స్ అండి. ఇక్కడ షటర్స్ కనిపిస్తున్నాయి, స్వింగ్ షటర్స్ కనిపిస్తున్న హ్యాండిల్స్ వచ్చేసి 12 ఇంచ్ హ్యాండిల్స్ అనమాట. అండ్ ఇక్కడ మీరు కనిపిస్తున్న వచ్చేసి నాబ్స్ అండి. ఇది వచ్చేసి బ్లాక్ నాబ్స్. ఇవి చూసుకోవచ్చు మనం చిన్న చిన్న షటర్స్ కి మనం ఇక్కడ డ్రాస్ గానీ షటర్స్ గానీ మనం మాక్సిమం నాబ్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఈ విధంగా ఒక స్టడీ యూనిట్ ఇవ్వడం జరిగింది. ఇది ఫోల్డబుల్ షటర్ ఇచ్చాము. ఇది చూడండి ఫోల్డబుల్ యూనిట్ ఇచ్చాము ఇక్కడ. ఈ ఫోల్డబుల్ యూనిట్ యూజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చాలా స్పేస్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు హైడ్రాలిక్ షటర్స్ అనమాట. ఇవన్నీ గ్యాస్ లిఫ్ట్ అంటారనమాట. ఈ గ్యాస్ లిఫ్ట్స్ తో మనం ఈ షటర్స్ ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇది నార్మల్ షటర్ అనమాట. ఇవన్నీ సాఫ్ట్ క్లోజింగ్ చూడండి ఎంత స్లోగా క్లోజ్ అవుతున్నాయో. ఇవి కూడా మనం ఇక్కడ సాఫ్ట్ క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనగానే చూసుకోవచ్చు టోటల్ వాల్ పేపర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. వాల్ పేపర్ అలాంగ్ విత్ ఇది వచ్చేసి బ్లైండ్ అనమాట. బ్లైండ్ కూడా వాల్ పేపర్ కి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇక్కడ డిజైన్ చేసాం అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్న మన బాల్కనీ ఏరియాలో మీరు చూసుకుంటే ఇక్కడ మనం ఒక ఫుల్ వాల్ డిజైన్ చేసాం ఈ విధంగా. ఇది ఒక గార్డెన్ సెటప్ కూడా అనుకోవచ్చు. మనం ఇక్కడ సిట్ అవుట్ ఇచ్చి సిట్ అవుట్ లో కూడా మనం ఇక్కడ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూసుకోవచ్చు ఇంటర్నల్ ఎంత స్టోరేజ్ ఉందో ఇక్కడ. సో సిట్ అవుట్ ఇక్కడ మనం స్టోరేజ్ ఇచ్చాము. ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ ఏదైతే వాల్ కనిపిస్తుందో ఈ వాల్ కి ఈ విధంగా డిజైన్ చేసి మనం ఇక్కడ లెడ్జెస్ ఇచ్చి అండ్ ఆల్సో ఇట్లా గ్రాస్ ఇచ్చి అండ్ ఈ విధంగా ప్యానల్స్ ఇచ్చి మనం టోటల్ బాల్కనీలో మనం ఇక్కడ పీవీసీ వుడెన్ సీలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ లుక్ వల్ల టోటల్ ప్లాన్స్ ఇదంతా టోటల్ మనకి ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మన కస్టమర్ రివ్యూ చూద్దాం రండి. మేము యాక్చువల్గా ఫస్ట్ యూట్యూబ్లో చూసామండి. ఓకే లెట్స్ హ్యావ్ ఏ ట్రై అన్నట్టు మేము అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ కానీ మాకు ఇచ్చిన కొటేషన్ కానీ మాకు బడ్జెట్లో ఉంది. సో మాకు నచ్చి మేము కంటిన్యూ అయ్యామన్నమాట. యాక్చువల్గా మేము కన్సల్టేషన్ అంతా ఫ్రీగానే ఉందండి. మేము చూసి మాకు నచ్చి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ వే ఆఫ్ రిసీవింగ్ అంతా బాగుంది. మాకు ఇచ్చిన కొటేషన్ కూడా మాకు నచ్చిందండి. డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ కొటేషన్ మాకు ఫస్ట్ 3D ఇచ్చారండి. 3D యాక్చువల్గా మాకు ఫ్రీగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మిగతా ఇంటీరియర్స్ లో కూడా మేము అప్రోచ్ అయ్యాము. వాళ్ళు ఏంటంటే మాకు 3Dకి కూడా కొంచెం అమౌంట్ అంటూ అడగడం జరిగింది. కానీ ఇక్కడ ఆర్బీఐకి వచ్చేసి మాకు 3Dకి అనేది ఏ అమౌంట్స్ అనేవి లేవు. సో 3D కూడా నచ్చింది. మాకు కావాల్సిన చేంజెస్ కూడా మేము అడిగాము. 3D నచ్చింది. సో లెట్స్ హ్యావ్ ఏ ట్రై మేము కంటిన్యూ అవుదాం అన్నట్లు మేము వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంటీరియర్ ఆర్బీ ఇంటీరియర్ కి మాకు 3D ఇచ్చారండి. మాకు 3D ఇచ్చి మేము వన్స్ ఓకే చెప్పిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు. అలాగే 3D డిజైన్ ఏదైతే ఇచ్చారో మాకు అవుట్పుట్ కూడా కలర్ కాంబినేషన్స్ కానీ ఏమైనా సరే అలాగే వచ్చిందండి. కంప్లీట్ అవుట్పుట్ పేపర్ వర్క్ అనేది ప్రాపర్ గానే అయ్యిందండి. మాకు స్టార్టింగ్ డేట్ చెప్పారు, డ్యూ డేట్స్ చెప్పారు. సో అగ్రిమెంట్స్ మీద సైన్స్ అన్ని అయినవి. అగ్రిమెంట్స్ మీద సైన్స్ అన్ని అయిన తర్వాత మేము ఓకే అని చెప్పిన తర్వాత
మేము 3D కూడా ఓకే చేసి మేము సిగ్నేచర్స్ అన్ని చేసిన తర్వాతనే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఇక వన్స్ మేము ఓకే చేసిన తర్వాత అగ్రిమెంట్ సైన్ జరిగిన తర్వాత సైట్ కి వచ్చారు, సూపర్విజన్ చేశారు. సో ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు కూడా వచ్చి చెక్ చేస్తానే ఉన్నారు, అన్ని అంత ప్రాపర్ గానే జరిగిందండి. సో ఆర్బీ ఇంటీరియర్స్ తో వచ్చి మాకు డైరెక్ట్ కోఆర్డినేషన్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉందండి. సో మేము ఏ చిన్న చిన్న చేంజెస్ చెప్పినా కూడా ఓకే ఇది కంటిన్యూ అవుదాం మేడం, ఇది బాగుంటది మేడం, లేకపోతే మాకు ఇలా కావాలి అన్నా కూడా మేడం ఇదైతే ఓవర్ అయిపోతుంది, మీరు ఇది చాలా మీకు స్పేస్ సరిపోదు, అన్ని మాకు చాలా క్లియర్ గా చెప్పారు. సో వాళ్ళని అప్రోచ్ అయినట్లే మేము కంటిన్యూ అయ్యాము, అంత బాగుంది. ఫాల్ సీలింగ్ డిజైన్ వచ్చి చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారండి. చిన్న చిన్న చేంజెస్ ఉన్నా కూడా మేము చెప్పినట్లే వాళ్ళు చేశారు, వాళ్ళు ఇచ్చిన ఐడియాస్ కూడా బాగున్నాయి. సో మేము మాక్సిమం వాళ్ళు ఇచ్చినట్లే మేము కంటిన్యూ అయ్యామండి. మెయిన్ డోర్ ఎలివేషన్ మేము అనుకున్నట్టే వచ్చిందండి. యాక్చువల్ గా మేము గ్రీనరీ అనుకున్నాము, నెక్స్ట్ ఇలా అనుకున్నాము, నేమ్ ప్లేట్ కానించి అన్ని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ బట్టే, నిత్య గాని గోపి గాని వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ బట్టే మేము కంటిన్యూ అయ్యాము, అని చాలా బాగా వచ్చింది. ఈవెన్ నేమ్ ప్లేట్ కూడా వాళ్ళు ఇచ్చిన సజెషన్ బట్టి మేము ఇన్స్టాగ్రామ్ లో అప్రోచ్ అయ్యి మేము ఫాలో అయ్యామండి. టీవీ యూనిట్ యాక్చువల్ గా ఇనిషియల్ గా ఒకటి అనుకున్నామండి, తర్వాత గోపి గారు వచ్చి మేడం మీకు ఇంకా బెటర్ గా చేస్తానని చెప్పారు. సో మేము అని చెప్పినట్లే మేము ఫాలో అయ్యాము, అట్లానే మాకు టీవీ యూనిట్ అవుట్పుట్ వచ్చింది. సో లివింగ్ రూమ్ కూడా చాలా నీట్ గా వచ్చిందండి మాది. మేము యాక్చువల్ గా వచ్చేసి మేము అక్కడ ఆఫీస్ లో చూసామండి, వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ తీసుకుందాము, సో స్పేస్ సేవ్ అవుతుంది, పిల్లలు ఆడుకుంటానికి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కానీ బాగుంటుంది అనుకున్నాము. మేము అక్కడ ఎలాగైతే చూసామో వాళ్ళు అలాగే మాకు డైనింగ్ టేబుల్, వాల్ మౌంటెడ్ డైనింగ్ టేబుల్ చేసి ఇచ్చారు. వీఆర్ హ్యాపీ ఫర్ దట్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మేము వాల్ పేపర్స్ కానించి మాకు అన్ని కూడా ఆర్బీ ఇంటీరియర్స్ వాళ్ళే సజెస్ట్ చేశారు. బెడ్ స్టోరేజ్ బెడ్ తీసుకున్నాము, వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు చేసి ఇచ్చారు. మేము మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి కొంచెం స్పెషల్ గా కావాలనుకున్నామండి, అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చిల్డ్రన్ కి నచ్చేలాగా కొంచెం స్పెషల్ గా డిజైన్ చేయించుకోవాలనుకున్నాము. అలాగే మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి వాల్ పేపర్స్ కానించి స్టోరేజ్ బెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్డ్రోబ్స్ వచ్చి నాకు కొంచెం డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కావాలన్నాను. అలాగే చాలా కలర్ కాంబినేషన్స్ సజెస్ట్ చేశారు, అట్లానే మా కలర్ కాంబినేషన్స్ ఇచ్చారు. అలాగే మా వార్డ్రోబ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది, మాకు నచ్చిందండి, ఎవరింట్లో లేనట్టు ఉంది. సో మాకు బాగా నచ్చింది అనమాట. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ వాల్ పేపర్స్ కూడా వాళ్ళు సజెస్ట్ చేశారు, అలాగే కలర్ కాంబినేషన్స్ అట్లానే తీసుకున్నాము. కిచెన్ చాలా స్పేషియస్ గా వచ్చిందండి, మేము ఎలా కావాలనుకున్నామో కిచెన్ అలాగే వచ్చింది. మధ్యలో బ్రేక్ఫాస్ట్ కౌంటర్ యాడ్ చేసాము, హ్యాంగింగ్ లైట్స్ యాడ్ చేసాము, అవన్నీ కూడా మాకు హెల్ప్ చేశారు. మేము అన్నట్లే కరెక్ట్ గా చేశారండి అవన్నీ. సర్వీస్ వైజ్ బాగుందండి. ఏమైనా చిన్న రిపేర్స్ వచ్చినా కూడా మేము చెప్పగానే వచ్చి వాళ్ళు కొంచెం టైం తీసుకుని వచ్చి కంప్లీట్ చేస్తున్నారు వర్క్. సో మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తాము, ఆల్రెడీ రిఫర్ చేసాము అన్నమాట 2-3. యాక్చువల్ గా వాళ్ళు వచ్చేసి మాకు ఏ చిన్న రిపేర్స్ ఉన్నా కూడా వచ్చి వాళ్ళు కంప్లీట్ చేసి వెళ్తున్నారు కాబట్టి మేము సర్వీస్ 5కి 5 out of 5 ఇస్తామండి. యాక్చువల్ గా ఆర్బీ ఇంటీరియర్స్ వాళ్ళ అట్మాస్ఫియర్ వచ్చేసి చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందండి. సో దానిలో మాకు ఇచ్చిన సూపర్వైజర్స్ గానీ, ఒక గోపి గారు గానీ, నిత్య గారు గానీ, మేము ఎన్ని సార్లు చేంజెస్ చేసినా వాళ్ళు చెక్ చేశారు, వాళ్ళు వచ్చి చేశారు. ఏమన్నా ఎక్కువ అవుతుందంటే ఇది వద్దు మేడం, చాలా ఓవర్ అయిపోతుంది, మీకు స్పేస్ కన్జ్యూమ్ అయిపోతుంది ఎక్కువ అని చెప్పారు. అట్లాగే వాళ్ళు కూడా మాకు సజెషన్స్ ఇచ్చారు. సో మాకు చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంది అక్కడ. సో గోయింగ్ ఫార్వర్డ్ మా ఫ్రెండ్స్ కూడా మేము రిఫర్ చేస్తాం ఆర్బీ ఇంటీరియర్స్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆర్బీ వచ్చేసి వెరీ గుడ్ అండి. సో మాకు ఏ హెసిటేషన్ లేకుండా, వాళ్ళు కూడా విసుక్కోకుండా మాకు చాలా హెల్ప్ చేశారు. సో మా హౌస్ ఇంత నీట్ గా మేము అనుకున్న కలర్ కాంబినేషన్స్, కొంచెం యూనిక్ కలర్ కాంబినేషన్స్ అడిగాము, అందులో కొంచెం యూనిక్ మోడల్స్ అడిగాము. సో వాళ్ళు మేము అడిగినట్టే చేశారు కాబట్టి మాకు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ గుడ్ విత్ ఆర్బీ ఇంటీరియర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇప్పటివరకు మా కస్టమర్ ఏ విధంగా రివ్యూ ఇచ్చారో మీరు చూశారు. సో ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు మీకోసం ఒక వీడియో అనేది మనం పెడతా ఉంటాము. మన వీడియో నుంచి వచ్చే నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం చాలా ప్రాజెక్ట్స్ లో మనము ప్రతిదీ డీటెయిల్ గా మనము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మనము మన వ్యూయర్స్ కి చూపిస్తాం అనమాట. అండ్ ఆల్సో ఆర్బీ ఇంటీరియర్ నుంచి మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయించుకోవాలనుకున్నా కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఫోన్ నెంబర్స్ కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఆర్బీ ఇంటీరియర్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అండి. ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. కంపల్సరీ మీకు వచ్చిన వాళ్ళకి కంపల్సరీ మేము ఫ్రీ కన్సల్టేషన్ ఇచ్చి ఫ్రీ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలా డిజైన్స్ అండ్ చాలా డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా మీకు ఒక కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎంత అవుతుందని అడిగితే మనం పర్ఫెక్ట్ గా చెప్పలేమండి, దయచేసి క్షమించండి. ఎవరైతే ఫోన్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎంత అవుతుంది అంత అవుతుంది అంటే మాత్రం మనం
అలాంటి కొటేషన్స్ ఏమో అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వలేమండి. ఎవరైతే మన ఆఫీస్కి వచ్చి క్లియర్గా ఒక 1-2 అవర్ టైం స్పెండ్ చేసి క్లియర్గా అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ కనుక్కొని మన డిజైన్స్ చూపించిన తర్వాతనే మనం ఇక్కడ కొటేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. సో నచ్చితే ఆర్బీ ఇంటీరియర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్.